మేమిచ్చే ఈ పానకాన్ని స్వీకరించి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అంటూ ప్రణమిల్లుతూ తమతో తెచ్చిన పానకాన్ని స్వామివారి నోట్లో పోస్తారు. ఉదయగంలో ఇక్కడ స్వామివారు హిరణ్యక సంహారం అయిన తర్వాత నమ్మూచి అనే రాక్షస సంహారం చేసి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. స్వామివారి యొక్క సుదర్శన చక్రాన్ని అగ్నిజ్వాలతో ప్రయోగం చేసి దాని మీద సముద్రంపై వచ్చే నురుగును కప్పి పంపించారంట. అది కొండలు గృహలు అరణ్యాలు వెంబడిస్తుంటే తిరిగి తిరిగి చివరికి క్షేత్రంలో ఇక్కడ చిన్న బిలంలాగా ఉంటుంది లోపల. ఆ బిలంలో ఈ నమ్మూచిన రాక్షసు సూక్ష్మ రూపంలో జొరబడి దాంకున్నారంట. ఈ సుదర్శన చక్రం లోపలికి ఛేదించుకుంటూ వెళ్ళిపోయి సంహరించి స్వామి అక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఇక్కడ ఆ ఉగ్రరూపాన్ని శాంతపడని చెప్పేసి ప్రాధాయపడి దేవతల స్వామివారికి హృదయగన్న అమృతం తీసుకుని వచ్చి స్వామివారికి శాంతపరిచారు. అదేవిధంగా త్రేతాయుగంలో ఋషులు ఆవు నెయ్యి, ద్రౌపదిగల్లో పాండవులు గోక్షీరము, కలియుగ ప్రకారం మానవులం మనం